కర్నూలులో విషాదం నెలకొంది. సుంకేసుల జలాశయం వద్దకు విహారయాత్రకు వెళ్లి ముగ్గురు మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తండ్రి, ఇద్దరు కుమారులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి మరో అప్డేట్స్ తెలుసుకుందాము. కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కర్నూలులో విషాద సంఘటన జరిగింది. సుంకేసుల జలాశయంలో విహారయాత్రకు వెళ్ళి తండ్రి, ఇద్దరు కుమారులు జలాశయంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. రంజాన్ సందర్భంగా బంధువులందరితో కలిసి ఇంట్లోన తర్వాత విహారయాత్రలో చాలా సరదాగా గడుపుతున్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. ఎట్లా జరిగింది ఈ సంఘటన? మేము టూర్కి అని వెళ్ళాము సార్. రంజాన్ మాసం అని టూర్కి వెళ్ళాము సుంకేసులకి. అక్కడ వాళ్ళు ఈత కోసం వెళ్ళాము. మేమందరం ముందు ఆడుకుంటుంటే వాళ్ళ ముగ్గురు తండ్రి ఇద్దరు కలిసి ముందరకి పోయినారు. ఆడ లోతు ఎక్కువ ఉందని పోయినారు వాళ్ళు. ఫస్ట్ ఫర్హాన్ దిగినాడంట, వాడిని కాపాడిపోయి మా బావ దిగినాడు. వాళ్ళంట వాళ్ళ చిన్న కొడుకు కూడా అట్లనే దిగినాడు. మేము ఇంకా రాలేదని ఛాన్స్ అయిపోయి వెళ్ళి చూస్తే మధ్యలో వాడు మా అన్న కొడుకు వచ్చి ఇట్లా వాళ్ళు మునిగిపోయినారు అని చెప్పినాడు. వాడు స్పాట్లో పోయి మా అక్క దూకేసింది. వాళ్ళ ఆయన కోసం దూకేస్తే నేను పోయి మా అక్కని రక్షించాను. నేను కూడా మునిగిపోతుంటే తేలి ఎట్లా బయటకు వచ్చాను. నేను పక్కన ముగ్గురు ఉన్నారు, వాళ్ళు వచ్చి వాళ్ళ కేకలు వేస్తే స్పాట్లో వచ్చి వాళ్ళు తీసినారు. అప్పటికే చాలా లేట్ అయింది సార్. అక్కడే కూడా ఈత రాదా? ఆయనకి ఈత వస్తుంది సార్. అదే ఈత వస్తుంది, అదే కన్ఫ్యూజన్లో ఉన్నాం మేము. ఏమన్నా వాళ్ళకి తలకి దెబ్బ తగిలిందో ఏమో అంత. మేమైతే ప్రజెంట్ ఆడ లేము, మేము చాలా దూరం ఉన్నాము. ఆయనకి మాకు చాలా దూరం ఉంది. అసలు ఆడ రస్తా కూడా లేదు, వాళ్ళు ఎట్లా పోయినారో. అంటే ఇది సుంకేసుల ప్రాజెక్టు బాగా లోతుగా ఉంటుంది, అయినా సరే చిన్నపిల్లలు ఈతకి ఎట్లా వెళ్ళారు? మామూలుగా నార్మల్ అయితే ముందర వాటర్ తక్కువ ఉంది సార్, చాలా ఈ కాలు మోకాల వరకు ఉంది. వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుందని వాళ్ళకి ఈత వస్తుందని ఆ డేర్నెస్తో వెళ్ళినారు వాళ్ళు అక్కడికి. బంధువులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, నిన్న ఈ సంఘటన ఎట్లా జరిగింది? ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళారు, రంజాన్ పండుగ అయిపోయింది. సులేమాన్ కూతురు కూడా 10th ఎగ్జామ్ రాసింది. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఇది జరిగింది. అసలు ఎగ్జామ్ అయిపోయింది, అమ్మాయిది పెద్ద అమ్మాయి 10th అయిపోయింది. ఒక రంజాన్ వచ్చింది అంటే 2 days పండుగ రోజు కూడా వ్యాపారం చేసుకున్నాడు. ఈయన బీద మనిషి, పని కష్టం చేసుకున్న వాళ్ళే. ఏమంటే పిల్లల కోరిక మీదగా ఇప్పుడు కదా ఒకసారి పోయేది. మేము రంజాన్ ఇంత పెద్ద పండుగ ఉంది, అందరు రోజాతో ఉన్నాము, పోదాం డాడీ అన్నట్టు అందరు కలిసి పోయినారు. పోయిన తర్వాత వాళ్ళు ఒక పక్కన వాళ్ళ అమ్మ పిల్లలు అందరు భోజనం చేసుకుంటూ కూర్చున్నారు. సరదాగా నీళ్ళు ఇంకా దగ్గరికే ఉన్నాయి కాబట్టి పోదాంలే అన్నట్టు పోయినారు వాళ్ళు. పోతూ ముందర వాళ్ళకి ఎంత లోతు ఉన్నది తెలియదు. పోతూ కొంచెం ఫస్ట్ పిల్లలు వెళ్ళిపోయినారు, పిల్లలు కాపాడిక తండ్రి పోయినాడు, అటనే లోపలికి వెళ్ళిపోయినారు. అది మాకు తెలిసిన వెంటనే అందరు పోయినాము. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చినారు, తీసినారు. మళ్ళీ హాస్పిటల్ తీసుకుని. ఏమవుతారు? సులేమాన్ ఏమవుతారు? నా సడ్డకుడు పెట్టారు, సులేమాన్ సడ్డుకుంటాడు. నేను చెప్పేది ఏమంటే జనాలకి పిక్నిక్ పేర్ల మీద కూడా ఇలాంటి ప్లేస్లలో పోకుంటే చాలా జాగ్రత్త చేసుకుంటే బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ప్రాణాలే కదా, పోకుంటే చాలా మేలు. ఇక్కడే కాదు ఎక్కడైనా వాటర్ ఉన్న ప్లేస్లలో పోకుంటే చాలా మంచిది. బీచ్ల వద్దకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, కుటుంబాలను విషాదంలో నింపొద్దని వారి బంధువులు కూడా చెబుతున్నారు. మొత్తం మీద విహారానికి వెళ్ళి తండ్రితో పాటు ఇద్దరు కుమారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV, కర్నూలు.